మన పెళ్లిలోనో ఫంక్షన్లోనో పార్టీలో చేసుకుంటే మహా అయితే 5,000 మందికో బాగా ఎక్కువ చెప్తే 10,000 మందికి చేస్తారు. మరి ఇక్కడ లక్షల్లో వచ్చారు వీళ్ళందరినీ చూస్తున్నారుగా. ఎవరికన్నా ఇబ్బంది ఉందా? ఎలా తింటున్నారు చూస్తున్నారుగా. హ్యాపీగా ఒక ఫంక్షన్లో ఎలా తింటామో అలా మనకు కావాల్సింది పెట్టించుకుంది, కావాల్సినంతవరకు పెట్టించుకుంది. చికెన్ పెడుతున్నారు చూసారుగా, ఎగ్గు, మరి బగారా రైసు, పెరుగు చట్నీ, ఐస్ క్రీము, మజ్జిగ ప్యాకెట్లు. ఎక్కడ జరుగుతుందా? ఏ ప్లేనరీ అయినా తీసుకోండి. మీరు ఒక తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టి ఏ ప్లేనరీ అయినా తీసుకోండి. ఇలాంటి భోజనాలు కానీ ఈ విధమైన ఏర్పాట్లు కానీ నా భవిష్యత్తు ఇంకెక్కడ ఉండబోవు. ఒక్క తెలుగుదేశం పార్టీకే ఇది సాధ్యమవుతుంది ఎక్కడైనా సరే. కడప ఆతిథ్యం బాగుందంటారా? చాలా అండి, అద్భుతంగా ఉంది. కడప రెడ్డమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కడప రెడ్డమ్మ కాదు, కమలాపురం నియోజకవర్గం, కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డి ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. కానీ ఏర్పాట్లు రెడ్డమ్మ గారే అనుకుంటున్నాం మేమైతే. అంటే ఇక్కడ కమలాపురం పబ్బాపురంలో జరుగుతుంది. పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి వాళ్ళ తండ్రి గారే ఈ భోజనాలకు సంబంధించి పుత్తా నరసింహారెడ్డి గారి చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలండి. మాకు నిజంగా తెలియదు, అందుకని ఆ మాట మాడాము, సారీ అండి. భోజనాల ఏర్పాట్లు మాత్రం చాలా అద్భుతంగా చేశారు. వారికి అన్నదాత సుఖీభవ అనే పదం ఆయనకే చెల్లింది, అంత బాగున్నాయి ఏర్పాట్లు.